సో ఇది వరంగల్ వాయిస్ దినపత్రిక సంబంధించిన ప్రధాన వార్తలు ఏమన్నా సార్ చూద్దాం. నీరు తగ్గదు మురుగు వదలదు అంటూ ఒక వార్తను ప్రచురించింది. పాత బస్తీపై పాలకుల నిర్లక్ష్యం, నీట మునుగుతున్న కాలనీలు ప్రతి ఏటా తప్పని ముంపు, పరిష్కారం చూపని బల్దియా, పొంగి పొర్లుతున్న మురుగు కాలువలు, చినుకు పడితే చిత్తడిగా మారుతున్న వైనం అంటూ ఒక వార్తను ప్రచురించింది. నీరు తగ్గదు మురుగు వదలన్నట్టుగా మారింది పాత బస్తీ పరిస్థితి. ఇటీవల కురిసిన తేలికపాటి వర్షానికే ఈ ప్రాంతంలోని చాలా కాలనీలు మురికి కూపాలుగా మారాయి. చినుకు పడిందంటే చాలు ఈ ప్రాంతం అంతా చిత్తడిగా మారుతోంది. లోతట్టు ప్రాంతాలు కాలనీలోకి నీరు చేరడంతో నిద్రలేని రాత్రులు గడపాల్సిన దుస్థితి నెలకొంది. నీట మునుగుతున్న కాలనీలు, పొంగిబొల్లుతున్న మురుగు కాలువలు ఈ ప్రాంత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చేది వర్షాకాలం, పరిస్థితి మరెలా ఉంటుందోన్న ఆందోళనలో జనంలో వ్యక్తమవుతోంది. ప్రతి ఏటా అండర్ రైల్వే గేట్ ప్రాంతం ముంపు గురవుతున్న పరిష్కారం చూపించాల్సిన బల్దియా పెద్దలు నిర్లక్ష్యంగా వివరించడం ఆందోళన కలిగిస్తోంది. వర్షం పడిందంటే ఈ ప్రాంతం ద్వీపం తలపిస్తుంది. నగరంతో పూర్తిగా సంబంధాలు తెగిపోతున్నాయి. రాకపోకలు స్తంభించిపోతున్నాయి. బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అయినా వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు కంటి తుడుపు చర్యలకే పరిమితం కావడాన్ని జనం జీర్ణించుకోలేకపోతున్నారు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాంతంపై పాలకుల నిర్లక్ష్యాన్ని స్థానికులు ఎండగడుతున్నారు అంటూ ఈ వార్తను ప్రచురించింది. సో మొత్తం చినుకు పడిందంటే చిత్తడి అన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో మనం చూడవచ్చు ఎస్ఆర్ తోట లక్ష్మీనగర్లో పాత బస్సుగా పిలువబడుతున్న అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో చాలా ప్రాంతాలు చిరుజల్లకే చిత్తడిగా మారుతున్నాయి. ఖాళీ ప్రాంతాలు మురుగునీటితో నిండుకుంటున్నాయి. దీంతో గడప దాటి బయటికి రావాలంటే బయటకు వచ్చే పరిస్థితి కనిపించలేదు. రోజుల తరబడి మురుగు పేరుకుపోవడంతో దోమలు ఈగలతో ఈ ప్రాంతం దయనీయంగా మారుతోంది. మురుగు కంపుతో ముక్కులు మూసుకోవాల్సిన పరిస్థితులకు ఉంది. నగరంలోని 33వ డివిజన్ ఎస్ఆర్ఆర్ తోట లక్ష్మీనగర్లో పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. రహదారులు మురుగునీటిలో నిండుకున్నాయి. దీంతో వాహనాలు రాకపోకలు కూడా కష్టంగానే సాగుతున్నాయి. ఈ ప్రాంతంలో మురుగుకాలలో సిల్ట్ తొలగించాల్సిన బల్దీ అధికారులు తూతూ మంత్రంగా పనులు ముగించడంతో కష్టాలు తప్పడం లేని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తానికి ఏంటంటే మనం చూడవచ్చు ఈ ఫొటోస్ కానీ ఇదంతా ప్రాంతం అంతా కూడా అండర్ రైల్వే బ్రిడ్జ్కి సంబంధించినటువంటి యువతల ప్రాంతం. ఈ గతంలో కూడా చూడవచ్చు మనము పడవలు వేసుకొని తిరిగే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వర్షాలు పడినాయంటే ఫస్ట్ ముంపై ప్రాంతము ఈ ప్రాంతమే. ఇక్కడ చూస్తే మురిగి కాలువలు నిండిపోవడము, ఆ చెత్త చెదరంతా ఉండడం వల్ల దోమలు, ఈగలు, తర్వాత చుట్టుపక్కల బురదకు సంబంధించి పందులు, వీటితోటి రోగాల బారిన పడే పరిస్థితి కూడా నెలకొంది. అయితే చిన్నపాటి వర్షానికే మరి ఇంత నిండిపోతే నీళ్లు, రేపు రాబోయే రోజులంతా వర్షాకాలం అప్పుడు పరిస్థితి ఏంది మనం చూడవచ్చు. అప్పుడు ఆ వర్షాలకు భద్రకాళి సంబంధించినటువంటి చెరువు కట్ట కూడా తెగి ఆ కిందున్న కాలనీలకు కూడా వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఇల్లు కూడా ఖాళీ చేయించిల్లు. అయితే అప్పటి వరకు మాత్రమే ఆ యొక్క చర్యలు చేపట్టినటువంటి బల్దీ అధికారులు తర్వాత మళ్ళీ వదిలేసిల్లు. ఎందుకంటే ఎప్పుడు శరా మామూలు అవుతుంది. ఇది ఈ తేలికపాటి వర్షానికే ఇప్పుడు సంబంధించి ఇలా ఉంటే రేపు రాబోయే రోజుల్లో వర్షం వస్తే అక్కడి ప్రజల పరిస్థితి ఏంది, ఆ సంబంధించినటువంటి రోడ్ల పరిస్థితి ఏందని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నట్టుగా ఈ వార్తను వరంగల్ వాయిస్ దినపత్రిక ప్రచురించింది. గతంలో అందరి టీవీ కూడా ఆ ముంపు ప్రాంతంలో సంబంధించిన పర్యటించి ఆ యొక్క ప్రసారాన్ని కూడా చేసినప్పుడు దయనీయంగా ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు. పడవలు వేసుకొని ఆ యొక్క ఇండ్ల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. ఇండ్లు మొత్తం నీట మునిగిపోయినాయి. ఆహార సామాగ్రి కొట్టుకపోయింది. ఎందుకంటే అది ముంపు ప్రాంతం అది. అయితే శాశ్వత పరిష్కారం చూపించాల్సిన బల్దియా సంబంధించిన అధికారులు కావచ్చు, పాలకులు కావచ్చు, అప్పటి వరకు మాత్రమే చర్యలు సంబంధించి అప్పటి వరకు మాత్రమే ఫోటోలకు ఫోజులు ఇవ్వడము, అప్పుడు ఏదో సాయం చేస్తున్నట్టుగా పరామర్శల పేరుతో మాత్రమే వారికి దగ్గరే పరిస్థితి ఉంది తప్ప శాశ్వత పరిష్కారం ఎందుకు చూపించడం లేదంటూ ఈరోజు స్థానికులతో పాటు పలువురు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా వరంగల్ వాయిస్ దినపత్రిక ప్రచురించిన వార్తకు సంబంధించి మీరు ఒక్కసారి పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ స్థానికంగా ఉండబట్టే ప్రజాప్రతినిధులు కావచ్చు, తర్వాత అధికారులు, అయితే పాలకులకు సంబంధించి చూస్తే కొంత పక్కన పెడితే అధికారులకు మాత్రం పూర్తి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మీరు ఆ ప్రాంతం సంబంధించినటువంటి శానిటరీ కావచ్చు, తర్వాత మిగతా సంబంధించిన శాఖల్లో ఉన్న అధికారులు ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. సో మీరు ఇప్పటికైనా చర్యలు చేపట్టాలి. లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో మాత్రము చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అక్కడ ప్రజలు పడే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి అధికారులు పట్టించుకోవాల్సిందిగా అందరి టీవీ కూడా కోరుతా ఉంది. సో ఈ వార్తలు మనం వరంగల్ వాయిస్ దినపత్రికలో చూడవచ్చు.